కొంతమంది నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏం కాదు దేవుడు నీకు తోడై ఉన్నాడు, పరిగెత్తు అని. అలా వినిపించే స్వరమే సేవకుని స్వరం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికాడే స్వరాలేమో నీ పని అయిపోయిందని అంటుంటే, దేవుని సన్నిధికి వస్తే సేవకు నుండి ఏం స్వరం వచ్చిందో తెలిసి ఎవడు చెప్పాడు అయిపోయిందని, దేవుడు నిన్ను మరలా శక్తితో నింపుతున్నాడు. లే, పరిగెత్తు, ఈసారి గెలుపు నీదే, సాధిస్తావు. చల్ పరిగెత్తు, చల్ పరిగెత్తు, చల్ పరిగెత్తు. దైవ స్వరం ఒక పక్క వినపడుతుంటుంది. గురిని చూడాలి, వెనక్కి చూడకూడదు. గురిని చూడాలి. మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైన వాటిని వెతకండి, మరి భూమి మీద వాటిని లక్ష్య పెట్టకండి. లక్ష్య పెట్టకపోతే ఎట్లా ప్రభా, మరి కావాలి కదా ప్రభా అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, అది ఎందుకు నువ్వు అంతసేటు గందరగోళం అవుతున్నావు, అవన్నీ నేను ఏర్పాటు చేస్తానంట, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏమో ప్రభా, మళ్ళా నువ్వేమన్నా అశ్రద్ధ చేస్తావేమని ఏడిచావు. అశ్రద్ధ చేసేది ఏంది? నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచా, ముందే సిద్ధపరిచా. నీకు ఆహారం ఇవ్వాలని నాకు తెలుసు, వస్త్రం ఇవ్వాలని నాకు తెలుసు, నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, ఎప్పుడు ఏది అవసరమైద్దో నాకు తెలుసు. నువ్వు పుడతా అని సిద్ధం చేసుకున్నావా? కనీసం నువ్వు పుట్టినప్పుడు నీ కడుపు నింపడానికి కూడా అన్ని రెడీ చేసింది నేను కదా. మరి అన్ని చేసినోడిని ఇప్పుడు అశ్రద్ధ చేస్తానా? నీ డౌటు, నీ అనుమానం, నీ అవిశ్వాసం కాకపోతే, నిజంగా నువ్వు నన్ను నమ్మితే ఇక వీటన్నిటిని వదిలేసి ఎటు చూడు, పైనున్న వాటిని వెతుకో. నువ్వు నిజంగా నన్ను నమ్మితే, నేను చేస్తానని నమ్మితే, నేను ఉన్నానని నమ్మితే, నేను చూసుకుంటానని నమ్మితే, ఇక దిగులు తీసే, వదిలేసే, అనుమానం తీసే, ప్రశాంతంగా ఉండు, ముందు సంతోషంగా ఉండు. నీ ముఖం చూడలేకపోతున్నాను. పావురమా నీ స్వరం, మధురం నీ ముఖం, వికారం అని అనాల్సి వస్తుంది. నేను మనోహరం అన్నట్టుగా ముఖం మార్చు, నీ ముందు ఆ ఫేస్ మార్చు. నన్ను నమ్ము అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మనస్సు అటు పెట్టాలి. ఏం చేయమన్నాడు ఇప్పుడు? కింద నుంచి వరుసగా వెళ్తున్నాం మనం. ఫస్ట్ ఏం చేసాం? పందె రంగంలో ఉన్నాం. రెండవది బహుమానం పొందినట్టు పరిగెత్తాలి. మూడవది దానికోసం మితంగా ఉండాలి. నాలుగవది అక్షయమైన దానికోసం వాళ్ళు, అక్షయమైన దానికోసం మనం. అక్షయమైంది ఫస్ట్ మనం వెతకాలి, గుర్తించాలి. రెండవది దాన్ని పొందడానికి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మితంగా ఉండాలి. వీటిని ఎక్కువగా మనం కకృతి పడకూడదు, ఆరాట పడకూడదు. అందినంత వరకు దేవునికి స్తోత్రం, అందకపోయినా స్తోత్రం, అంతే. అస్సలు లక్ష్య పెట్టద్దు. ఆయన చిత్తం, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే కావాల్సినంతవరకు ఇస్తాడు. నీ చేత ఇంకా 10 మందికి అన్నం పెట్టించాలనుకుంటే నీకు సమృద్ధిని ఇస్తాడు. నీ వరకు అనుకుంటే నీకు కావాల్సింది ఏ తక్కువ చేయకుండా ఇస్తాడు. ఎంతవరకు నిన్ను ఉంచాలో ఆయనకి తెలుసు, ఎలా ఉంచాలో ఆయనకి తెలుసు. నీ ఏజ్ ఎంతో ఆయనకి తెలుసు, నీ వయసుకు నీకుండే అవసరాలు ఏంటో తెలుసు, నీ బాధ్యతలు తెలుసు. వాటి గురించి నువ్వు ఇబ్బంది పడొద్దు, తీవ్రంగా తీసుకోవద్దు, వాటిని గురించి ఎక్కువ కృంగిపోవద్దు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది నలిగిపోతున్నారు, గందరగోళం అయిపోతున్నారు. పైకి ఏదో అలా కనపడుతున్నారు కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా మనసుల్లో కానీ కుమిలిపోతూ ఉన్నారు. ఆరాటం, ఆవేదన, దుఃఖం, నలిగిన స్థితి అవసరం లేదంటున్నాడు ఆయన. హల్లెలూయా, రైట్. కాబట్టి భూ సంబంధమైన వాటి విషయంలో ఏం చేయాలి? సలోమి, మితంగా ఉండాలి. రైట్. తర్వాత బహుమానం పొందినట్లు. ఎక్కడ బహుమానం? ఇక్కడది కాదు, అది శాశ్వతమైన బహుమానం. ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనం క్లైమాక్స్లో ఉన్నాం, ముగింపులో వచ్చాం మనం. వస్తున్నాడు, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ. నిజంగానే
ఆ సంభవాలు జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. సంవత్సరాల నిడివిలో ఒకటొకటి మారిపోద్ది పరిస్థితి. కనుక ప్రభు వచ్చేటప్పటికి ఆయన మనకు బహుమానం ఇచ్చినట్లుగా మనం పోరాడాలి, ప్రయాసపడాలి, పరిగెత్తాలి. పరిగెత్తాలి. ఈరోజు క్రీస్తు యేసు సేవకులంగా మేము పరిగెత్తుతున్నాం. మీరు కూడా దేవుని కొరకు పరిగెత్తాలి. ఎందుకు ఇవ్వాలి బహుమానం? ఏమి సాధించావని ఇవ్వాలి నీకు బహుమానం అని అడుగుతాడు రేపు. అంటే ప్రభా ఆదివారం చర్చికి వచ్చాక ప్రభా, వస్తే శుక్రవారం కూడా వచ్చాలే ప్రభా, వస్తే ఏందంట అంటే వస్తే ప్రార్థన చేశాక ప్రభు ఏం చేశా? నా అప్పుల సంగతి ఏందని ఏడిచావు, నా పెళ్లి సంగతి ఏందని ఏడిచావు, నా పెటాకుల సంగతి ఏందని ఏడిచావు, నా రోగం సంగతి ఏంది నేను ఏడిచావు, నా ఉద్యోగం సంగతి నేను ఏడిచా. ఇంతటి భాగ్యం నీకు ఎందుకు ఇవ్వాలి నేను? మరి అంతే కదా ప్రభా, ఏడవలసింది. ఏడిచావు అది కాదు, నేను ఏడవ మంది వేరు. నశించిపోతున్న ఆత్మల కోసం ఏమైనా చేశా? కనీసం కన్నీరు గార్చావు, కనీసం ప్రార్థన చేశావు, కనీసం నలుగురికి నన్ను గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేశావు, నలుగురు జీవితాల్లో వెలుగు నింపడానికి ఏమన్నా పోరాడావు? కనీసం నా సన్నిధిలో ఏమన్నా చేశావు? ఇంత పరిచర్య చేశావు? అడుగుతాడు ప్రతి వాడు చేసిన దాన్ని కొలది నేను జీతం ఇస్తానన్న మాట అబద్ధమా? పక్షపాతము లేదు ఆయనకి. దేవుని కొరకు నువ్వెంత త్యాగం చేసావు అంత బహుమానం నీకు. ఆ బహుమానం ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది ఇప్పుడు నాకు. అంటే షీల్డ్ ఇస్తాడా, అయితే కప్ ఇస్తాడా, క్రికెట్ వాళ్ళ కప్ ఇచ్చినట్టు, లేకపోతే ఏమన్నా కిరీటం ఇస్తాడా, లేకపోతే ఏమన్నా రాజదండం ఇస్తాడా, ఏమి ఇస్తాడో చూడాలి. బహుమానం అయితే కన్ఫామ్ ఉంది లేఖనంలో. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధనే ఉన్నదే. బహుమానము పొందువాని వల్ల పరిగెత్తండి. దేన్ని సాధించడానికి పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తుతున్నావు? ఆదికాండం 18లో అబ్రహాం పరిగెత్తాడు, దేవుణ్ణి ఎదుర్కోవటానికి పరిగెత్తిపోయి సాష్టాంగపడ్డాడు, సాగిలపడ్డాడు, దేవుని కొరకు పరిగెత్తాడు. నయమాను వెంట పరిగెత్తాడు ఒకడు. దేనికోసం? కుష్ఠరోగం కోసం పరిగెత్తాడు. పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? బంగారంతో పాటు ఆ నయమాను వదిలించుకున్న కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. రకరకాలుగా మనుషుల లేఖనాల్లో పరిగెత్తినట్టుంది. మనం ఎందుకు పరిగెత్తుతున్నాం? మన పరుగేంటి? మన ప్రయాస ఏంటి? మన ఆరాటం ఏంటి? రకరకాలుగా మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు. నీవైతే క్షయమైన వాటి కోసం పరిగెత్తొద్దు, ప్రాకులాడొద్దు, వెంపర్లాడొద్దు. అక్షయమైన దానికోసం పరిగెత్తు. హల్లెలూయా. అక్షయమైన దానికోసం పరిగెత్తు. దానికోసం మనసు కలిగి ఉండు, దానికోసం ఆరాటపడు, దానికోసం సిద్ధపడు, దానికోసం త్యాగం చేయి, దానికోసం నలిగిపో, కరిగిపో. లోక సంబంధమైన చెత్త కోసం ఆరాటపడి దేవుని కొరకు ఏమీ చేయలేని తుప్పు పట్టిపోయిన ఇనుప పాత్రలాగా ఉండొద్దు. ఓ భక్తుడు అన్నాడు, తుప్పు పట్టనియొద్దు, నీ చేతిలో నన్ను అరిగిపోని కరిగిపోని ప్రభు అని. అట్లా దేవుని కొరకు కరిగిపోవాలి, దేవుని కొరకు అరిగిపోవాలి. ఆ విధంగా మన మనసును దృఢపరుచుకొని అటు తిప్పుకోవాలి. ఎందుకంటే మనం పందెరంగంలో ఉన్నాం. అక్షయమైన దాన్ని సాధించడానికి మనం పరిగెత్తుతున్నాం. ఈ పరుగులాటలో శ్రమ ఉంటుంది, ప్రయాస ఉంటుంది, నియమం ఉంటుంది. నియమం ఏంటో తెలుసా? రన్నింగ్ పోటీల్లో ఉండేవాడు కొన్ని వాడకూడదు, ఉత్ప్రేరకాలు వాడకూడదు. వాడితే వాడు ముందెళ్ళినా సరే కేసు అయింది వాడి మీద. క్రికెట్లో అయినా రన్నింగ్లో అయినా ఉత్ప్రేరకాలు ఏమంటారు? అట్నే
డ్రగ్స్ యూజ్ చేయకూడదు. వాడితే ఆడి గెలుపు కూడా గెలుపు కాదు. పోరాడువాడు నియమ ప్రకారం, జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈరోజు చాలామంది పరిగెత్తుతున్నారు, పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. కానీ చాలా వరకు నియమం తప్పి తిప్పలు పడుతున్న వాళ్ళని చూస్తున్నాను. నో, దేవుడు నిర్ణయించిన హద్దులో, క్రమములో, క్రమశిక్షణలో పరిగెత్తాలి. దేవుని కృపను బట్టి నా తీర్మానం అయితే అదే. దేవుడు నిర్ణయించినటువంటి హద్దులలో పరిగెత్తాలి. హద్దులు దాటి పరిగెత్తకూడదు. కొంతమంది దాటేశారు, వాళ్ళ ఇష్టం. కానీ నేను అలాగ పోదలుచుకోలేదు. నా బిడ్డలకు కూడా అదే చెప్పాను నేను. దేవుడు ఏ హద్దులైతే ఏర్పాటు చేశాడో ఆ హద్దులలో మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు సేవ చేయాలి. సేవ చేయడానికి ఎన్నో రకాల దారులు వెతుక్కుంటూ ఉన్నారు. నేను నా బిడ్డలకి చెప్పాను, నేను నేర్చుకున్నాను, నా బిడ్డలకి నేర్పాను. నాయనా, వేరే ట్రిక్స్ ఏవి ఆలోచనలు చేయొద్దు. ఆత్మలను ఆకర్షించడానికి, మనుషుల్ని ఆకర్షించడానికి దేవుని మీద మాత్రమే ఆధారపడండి. మనుషుల్ని ఆకర్షించడానికి, మనుషుల్ని కూర్చోబెట్టడానికి, సమకూర్చడానికి కొంతమంది పబ్లిక్లో గుర్తింపు కొరకు చాలా ఘోరమైనటువంటి నీచత్వంలోకి దిగజారిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఎన్నడూ కూడా అలాంటి దారులు వెతకొద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడండి. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకోండి. కొంచెం చేసినా నాణ్యంగా చేయండి. దేవుని మూలమైన సేవ చేయండి. విశ్వాసులైనా, పరిచారకులైనా, సేవ చేసే సేవకులైనా కొద్దిగా చేసినా, మిక్కటంగా చేసినా దేవుడిచ్చిన కొలతలో నాణ్యంగా చేయి. దేవుడే కేంద్రంగా చేయి. దేవుని మహిమే కేంద్రంగా చేయి. దేవుని చిత్తము నెరవేర్చుటే కేంద్రంగా చేయి. దేవుని కొరకు ఆత్మలను గెలచుటయే కేంద్రంగా చేయి. మన కొరకు మనుషుల్ని సంపాదించుకోవటానికి, మనకు డబ్బు సంపాదించుకోవటానికి, మనకు ఇంకోటేదో సంపాదించుకోవటానికి ఏది కేంద్రం చేసుకోవద్దు. ఘనత, పేరు, గుర్తింపు, డాబు, దర్పం, అబ్బో ఆయన అలా, ఆయన ఇలా, ఆయన అంతా, ఆయన ఇంత అన్నది దేన్ని కేంద్రం చేసుకోకుండా దేవుడినే కేంద్రంగా చేసుకొని కష్టపడండి. దేవుడినే కేంద్రంగా చేసుకున్నవాడు ఏం చేస్తాడు? సేవకు వచ్చినోడు దేవునితోనే గడపడానికి ఎక్కువ ఇష్టపడతాడు. దేవుని పాదాలే పట్టుకొని ఆ శక్తి పొందుకొని అది లోకంలో వినియోగించి ఆత్మలను రక్షించే విషయంలో ఆరాటం కలిగి ఉంటాడు. దేవుణ్ణి కేంద్రంగా కాకుండా లోక సంబంధమైనటువంటి యుక్తులు, కుయుక్తుల్ని కేంద్రంగా చేసుకునేవాడు ఆ మైండ్లో ఉంటాడు, ఆ అన్వేషణలో, ఆ వెంపర్లాట్లో ఉంటాడు. మీరైతే అలాగా ఎన్నడూ ఉండొద్దు. పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచింది నిజమైతే ఆత్మలను నీకు ఆయనే అప్పచెప్తాడు. కాబట్టి పనిలో నాణ్యత లోపించే పని చేయొద్దు. బహుమానం కోల్పోయే పని చేయొద్దు. నియమం తప్పిన సేవ చేయొద్దు. నియమ ప్రకారం సేవ. పరిగెత్తేటప్పుడు నియమం తప్పి పరిగెత్తొద్దు. బహుమానం పొందినట్లు సరిగ్గా పరిగెత్తండి. ప్రియులారా, ఈరోజు మనందరం కూడా సేవకులు, విశ్వాసులు, పరిచారులు అందరం పందిరంగంలోనే ఉన్నాం. దేవుడు సవాల్ విసురుతున్నాడు. నిన్ను ఒక పందె రంగంలో ఉంచాను నేను. నీకు సాఫీగా ఉండదు ప్రయాణం. కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. తట్టుకొని ఒకవేళ పడ్డకాడే ఉండకూడదు. లేచి పరిగెత్తాలి. ఆకలైనా, దప్పికైనా, ఒళ్ళు తిప్పినా, కళ్ళు తిరిగినా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే నా వైపే చూస్తూ సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో
పరిగెత్తెదము, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి 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 యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. దేవునికి మహిమ. ఓపికతో. మీకు ఇంకొక సంగతి చెప్పిన, ఈ రూల్స్ ఉంటాయి కదా, ఈ రోళ్లలో పరిగెత్తా ఉంటారు కదా, కొంచెం అవతలకి ఒక తాడు కడతారు బావరికి. ఈ జనాలంతా తాడుకు అవతలు ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఈ చెవుల్లో పడుతుంటాయి. కొంతమంది ఏమంటారో తెలుసా, అయిపోయింది, ఈమె పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా ఛాన్స్ లేదు అని నిరుత్సాహపరుస్తా, కృంగదీస్తా, నిరాశపరుస్తా, వీటన్నిటికీ అవకాశం ఇస్తాడు దేవుడు. అపవాది తాడు పక్కనున్న మనుషుల స్వరం లాగా సాతాను స్వరం వినబడతా ఉంటుంది నీకు. నీ పని అయిపోయింది, అది ఇది అని రకరకాలుగా కొంతమంది మనుషుల్లోంచి కూడా వినిపిస్తుంటాడు నీకు. అప్పుడు నువ్వేం చేయాలి? అటు పక్క నుంచి నువ్వు పరిగెత్తుతున్నావండి, నీ పరుగు పందులు అటు పక్క నుంచి నీ పని అయిపోయింది, నువ్వు పరిగెత్తలేవు, నీ వల్ల కాదు అని వినపడ్డప్పుడు నువ్వు సహజంగా ఏం చేస్తావు? మనిషి రీత్యా ఖచ్చితంగా నీ అడుగు జారిద్ది, కృంగిపోతావు. ఎందుకు? ఒక మాట కాకపోతే ఒక మాట అయినా. అందుకని ఏం చేయాలి తెలుసా? మనసుని ఎటు కేంద్రం చేసుకోవాలి తెలుసా? ఈ ఈ ఈ ఈ అపవాది స్వరం ఒక పక్క వినపడుతూ ఉంటుంది. మరి ఈ ఉన్న వాళ్ళలోనే కొంతమంది నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏం కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, పరిగెత్తు అని. అలా వినిపించే స్వరమే సేవకుని స్వరం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికాడి స్వరాలేమో నీ పని అయిపోయిందని అంటుంటే, దేవుని సన్నిధికి వస్తే సేవకు నుండి ఏం స్వరం వచ్చిందో తెలుసు. ఎవడు చెప్పాడు అయిపోయిందని? దేవుడు నిన్ను మరలా శక్తితో నింపుతున్నాడు. లే, పరిగెత్తు, ఈసారి గెలుపు నీదే, సాధిస్తావు, చల్ పరిగెత్తు, చల్ పరిగెత్తు, చల్ పరిగెత్తు. దైవ స్వరం ఒక పక్క వినపడుతుంటుంది. గురిని చూడాలి, వెనక్కి చూడకూడదు. గురిని చూడాలి. రెండవది, ఆ గురికి నిన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దైవ స్వరానికి మాత్రమే చెవినివ్వాలి. ఈ చెత్త మాటలని లక్ష్య పెట్టకూడదు. ఏ మాటలు? చెత్త మాటలని లక్ష్య పెట్టకూడదు. నెహెమ్యా గోడ కట్టడానికి పనికి పూనుకున్నాడు. టోబియా, సన్బల్లటు, మరికొంతమంది చెత్త వేదవులు ఏం మాట్లాడుకున్నారు? వారు కట్టుచున్న గోడ మీద నక్క ఒకటి ఎగిరిన ఎడల ఆ గోడ కూలిపోవును. ఈ నక్క వేధవుల మాటలు అన్నమాట ఇవన్నీ. చివరికి ఏం జరిగింది? ఏళ్ళ నోళ్ళు మూతబడ్డాయి. వీళ్ళు ఎగతాళి చేసుకుంటూనే ఉన్నారు. నెహెమ్యా దేవుని వైపే చూశాడు, అడుగడుగునా ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో ఈ పని చేస్తున్నాను, నీవే నాకు సహాయం చేయి. ఎక్కడికక్కడ నెహెమ్యా చదవండి, నెహెమ్యా గ్రంథం చదవండి. ఎక్కడికక్కడ అడుగడుగునా కనీసం రాజు నీవు వికారంగా ఉన్నావేంటి, నీ ముఖం వికారంగా ఉందేంది? రాజు దగ్గర ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఏడుపు ముఖం వేసుకుని ఉంటే రాజు చిరాకు వచ్చింది. 24 సమస్యలతో ఉంటాడు రాజు. అవునా? ఇంటికి వచ్చినప్పుడు భర్త విషయంలో భార్యలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుసా మీకు? పాప నానా రకాల ఆలోచనలతో సమస్యలతో భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య కళగా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. పాప ఆయన వచ్చేటప్పటికి ఏడుపు సీన్ పెట్టి కూర్చుంటారు కొంతమంది. ఇబ్బంది. హల్లెలూయా. రాజు చాలా ఒత్తిడిలో ఉంటాడు. రాజు సముఖంలో ఉండేవాళ్ళు కళగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. కానీ ఆ రోజు నెహెమ్యా ముఖం వికారంగా ఉంది. ఎందుకు? తన పితరుల సమాధులుండు చోటు కాల్చబడింది, యెరూషలేము కాల్చబడిందన్న సంగతి తెలుసుకొని దుఃఖంతో ఉన్నాడు. నువ్వు ఇలా ఉన్నావేంటి? ఏమాత్రం రాజుకు చిరాకేసినా తీసుకెళ్ళి చంపేస్తారు. అంత డేంజర్. అలా ఉన్నావేంటి అన్నాడు. మీరు ఆ ఒక్క మాట చదువుతారా? ప్రార్థన చేసేస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. వెంటనే ప్రార్థన చేస్తాడండి, వెంటనే ప్రేయర్. ఒక మాట వస్తే వెంటనే దేవుడి వైపు అనుకుంటాడు, వెంటనే దేవునికి వెళ్ళి చూస్తాడు.
నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదువు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగున్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు ఎందుకు భయపడ్డాడు తెలుసా? రాజు కొంచెం చిరాగ్గా అన్నాడు అంటే రాజుకు చిరాకు వేసినట్టు తీసుకెళ్ళండి అన్నాడు అనుకో, అవుట్. మిగుల భయపడ్డాడు అంట నెహెమ్యా. అంత డేంజర్ అన్నమాట. నేను మిగుల భయపడి రాజు చిరంజీవగును గాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఎందుకు నువ్వు అట్లున్నావు అన్నాడు. నా పితరుల సమాధులుండు చోటు కాల్చబడితే నేను ఎలా ఉంటాను సంతోషంగా అన్నాడు. సరే, ఏం కావాలి నీకు అన్నాడు. వెంటనే ఏదో ఒకటి కావాలి అల్లా చదువు. రాజుతో, నీ సముఖమందు నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, అదుగో. అరే గ్యాప్లో ఏం ప్రార్థన చేసి ఉంటాడండి? కానీ అన్నాడు ఆ మాట, ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి. తక్షణమే, దేవా రాజు అడుగుతున్నాడయ్యా, నీకేం కావాల్సి నువ్వు మనవి చేస్తున్నావని. దేవా నేను అడిగే అన్ని వీడు ఇవ్వాలి దేవా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవా నేను అడిగేవన్నీ వీడు ఇవ్వాలి. ఈ రాజుతో మాట్లాడు, అన్యరాజు మాట్లాడు, తండ్రి మాట్లాడు. అయిపోయింది, చిన్న ప్రార్థన అడిగేశాడు. ఏమన్నాడు రాజు? ఓ నీకు కావాల్సిన తీసుకోపోమన్నాడు. దేవునికి మహిమ. నెహెమ్యానేమో అడుగడుగున దేవుని మీదే ఆనుకొని దేవుని మీదే ఆధారపడి పని మొదలుపెట్టాడు. ఈ చిల్లర బ్యాచ్ ఏమో ఆ గోడ నక్క ఒకటి ఎగిరి నీడల పడిపోవును, వీరు కట్టుచున్న ఈ గోడ ఏమి అని అపహాస్యము చేయొచ్చు వచ్చింది. పట్టించుకున్నాడా? అపహాస్యాలు లక్ష్య పెట్టాడా? వాళ్ళు అన్న మాటలు నిజంగా సీరియస్గా తీసుకున్నాడా? ఏడిశారు. మీరు అలానే అంటూ ఉండండి, నేను చేసేది చేస్తానని. నెహెమ్యా ఏ పనికి పూనుకున్నాడో ఆ పనిని, దానికి వ్యతిరేకంగా వినబడుతున్న స్వరాలు దేని లక్ష్య పెట్టకుండా ఆ పనికి పురికొల్పిన దేవుని స్వరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, నేను పూనుకున్న ఈ పని నా దేవునికి నచ్చింది, నా దేవుని సంతోషాన్ని కలిగించింది కాబట్టి 100 మంది ఉందంటే నాకు ఆయన ముఖ్యం అనుకుంటారా? మీరు అనుకోండి. మనం చిన్నప్పుడు అనుకుంటాం కదా, నవ్వితే నీరు పళ్ళే బయటపడతాయని, నవ్వినోడి పళ్ళే బయటపడతాయని. అపహాసకుల గుంపు, ఎగతాళి గుంపు, హేళన చేసే గుంపు, వ్యంగ్యాస్త్రాలు సంధించే గుంపు. ఒక మంచి పనికి వాడు పూనుకోడు, పూనుకున్న వాడిని జడగొట్టడానికి ఎన్ని తిప్పలు పడతాడో. ఈ టోబియా, సన్బల్లటు వీళ్ళు కూడా ఎక్కడున్నారు? ఎవరి మధ్యలో ఉన్నారు? దేవుని ప్రజల మధ్యలోనే ఉన్నారు వీళ్ళు. దేవుని ప్రజల మధ్యలోనే ఉన్నారు వీళ్ళు. కానీ దేవుని పనికి విఘాతంగా తయారయ్యారు. కానీ నెహెమ్యా లక్ష్య పెట్టలా, ఆయన వైపు చూశాడు, పని మొదలుపెట్టాడు, కంప్లీట్ చేశాడు. ఒక చేత్తో పని చేసే పనిముట్టు, మరో చేత్తో ఈ మోకల్ని ఎదుర్కోవటానికి ఖడ్గం. దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే క్రీస్తు యేసునందు మనం కూడా అలానే సిద్ధపడాలి. ఒక చేత్తోనేమో దేవుని పనికి నడుం గట్టి పని చేయాలి, మరో పక్క దేవుని పనిని పాడు చేయటానికి పెద్ద మునగాళ్ళలాగా ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు తుప్పొదలు కొట్టడానికి కూడా వాక్య ఖడ్గాన్ని రెడీ చేసి పెట్టుకొని ఒక్కొక్కడిని బండకేసి ఉతకాలి. మౌనంగా వెళ్ళిపోయిన కాడ నుంచి వెంటబడి తరుముతానే ఉంటారు ఈ టోబియా, సన్బల్లట్లు. రాండ్రా మీ సంగతి చెబుతామంటేనే ఆగేది. కాబట్టి రెండు చేతబట్టాలి. ఖడ్గం ఒకటి చేతబట్టాడు నెహెమ్యా, రెండవది పనిముట్టు వాళ్ళకి అప్పచెప్పి చేయండి, ఇలా సిద్ధపడి చేయండి అని రెడీ చేశాడు. ఈరోజు సేవ చేస్తున్న సేవకులు కూడా తప్పదు. ఎంత తగ్గించుకొని, ఎంత మౌనం వహించి, ఎంత ఓర్చుకొని, ఎంత సామరస్యంగా వెళదామని చూసినా
ఈ టోబియా సన్బల్లట్లు అడ్డుకోవటం మానరు గనక తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సేవకుడు ఒక చేత్తో దేవుని సంఘం నిర్మాణం చేయటానికి తాపి పట్టుకోవాలి, మరో చేత్తో అల్లరి మోక ఈ టోబియా సన్బల్లట్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కథలు చేసేటువంటి బ్యాచ్ తుప్పొదలు కొట్టడానికి కావలసిన వాక్య ఖడ్గా నెత్తి లైన్లో పెట్టుకొని 2 విధాలా సిద్ధపడి ఇక దేవుని పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది.